మూడు ముక్కలాట ఆడారు. అమరావతి శ్మశానం అన్నారు, అమరావతి ఎడారన్నారు, అమరావతిలో బిల్డింగ్లు కట్టకూడదన్నారు. ఆ రోజు మీరు చూస్తే ఇప్పటికి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, మీలో కూడా అలాంటి స్ఫూర్తి రావాలి. నా మీద ఒక నమ్మకం, నేను ఒక పిలిపిచ్చాను, ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్లో ఇచ్చిన ఏకైక రాష్ట్రం అమరావతి అని కూడా మరొకసారి తెలియజేస్తున్నా. నేను డబ్బులు ఇవ్వాలా, కానీ వాళ్ళకు ఒక మార్గాన్ని చూపించాను. మీరు భూమి ఇవ్వండి, నేను రాజధాని కడతాను, అభివృద్ధి చేసిన తర్వాత దామాషా ప్రకారం మళ్ళీ మీకు ప్లాట్ ఇస్తా, దానివల్ల మీ ఆదాయం పెరుగుతుంది, మీకు మంచి పేరు వస్తుందంటే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేశారు. అలాంటి ప్రయోగాలు చేస్తే నిన్న మళ్ళీ మాట్లాడుతున్నాడు, అమరావతి లాభం లేదు, నేను అడ్డుకుంటానని. ఎంతమంది అడ్డుకున్నా మన రాజధాని అమరావతిగానే ఉంటుంది. శాశ్వతంగా అమరావతి ప్రపంచం మెచ్చే రాజధానిగా తయారు చేస్తాం. భగవంతుడు కొన్నిసార్లు కొంతమందికి అవకాశాలు ఇస్తాడు. ఒకప్పుడు హైదరాబాద్లో ఉంటే సైబరాబాద్ నగరాన్ని కట్టాను. ఇప్పుడు కాదు, ఎవ్వరు ఎప్పటికీ మర్చిపోలేరు. తెలంగాణకు ఎక్కువ తలసరి ఆదాయం వస్తుందంటే హైదరాబాద్ నగరానికి. అది హైదరాబాద్ నగరంలో సైబరాబాద్ వచ్చింది కాబట్టి వస్తుంది. మళ్ళీ ఒక అమరావతి కడతా, ఒక తిరుపతి అభివృద్ధి చేస్తా, ఒక విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తాం, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. 175 నియోజకవర్గాల్లో 175 ఇండస్ట్రియల్ పార్కులు పెట్టి మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని హామీ ఇస్తున్నా. ఇలాంటి సమస్యల్ని ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటే ఏమనాలో నాకైతే అర్థం కాదు. అంటే ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా సరే బాధ్యతగా ఉండాలి. ఒక రాజకీయ పార్టీ నడిపే వ్యక్తులు కానీ, ప్రభుత్వంలో ఉండే వ్యక్తులు కానీ, మనం మాట్లాడే మాటల వల్ల నష్టం ఎంత జరుగుతుంది, మనం చేసే పనుల వల్ల వీళ్ళ భవిష్యత్తు ఏ విధంగా నష్టపోతుందో ఆలోచిస్తే ఇవి రావు. కానీ ఆ విధంగా ఆలోచించకుండా ఇష్టానుసారంగా ఇంకా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మీరు చూస్తే సంక్షేమం ఇవ్వడమే కాదు, రోడ్లన్నీ గుంతలే. అన్ని రోడ్లు గుంతలు పూడ్చావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు బార్డర్ ఉంది, తమిళనాడు బార్డరు, పక్కనుండే రోడ్లన్నీ కూడా బ్రహ్మాండమైన తార్ రోడ్లు వేసే పరిస్థితికి వచ్చాం. రాబోయే రోజుల్లో ఇంకా బాగు చేస్తాం. ప్రపంచ స్టాండర్డ్స్లో ఆంధ్రప్రదేశ్ రోడ్లే కాదు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు అన్నీ డెవలప్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మీరు ఎక్కడికి పోవాలన్నా, మీరు పండించే ఉత్పత్తులు ఎక్కడికి పంపించాలన్నా ఈజీగా ఉండేటివి చేస్తాం. ఇంకో పక్క కేంద్రం డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్ని ఉపయోగించకుండా ఇష్టానుసారంగా మార్చేశారు. త్రాగునీటి కోసం ఒక్కొక్క రాష్ట్రం 1,00,000 కోట్ల రూపాయలు ప్రపోజల్ పంపిస్తే తెచ్చుకుంటే దాంట్లో కూడా ఏమాత్రం చేయకుండా అసమర్థ చూపించారు. కడాన నాకు వారసత్వంగా సమస్య ఇప్పుడు 27,000 కోట్ల రూపాయలే శాంక్షన్ చేసి మిగిలిన చేయకుండా పోయారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మెప్పించి అవన్నీ కూడా పూర్తి చేసే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క మీరు చూస్తే కేంద్రం ఇచ్చే పథకాలన్నీ కూడా నిర్వీర్యం చేశారు. అవన్నీ కూడా మళ్ళా స్ట్రీమ్ లైన్ చేస్తున్నా. ఇంకో పక్క మీరు చూస్తే రాష్ట్రం మొత్తం గంజాయి మత్తులో నింపేశారు. పిల్లలందరూ చెడిపోయే పరిస్థితికి వచ్చారు. ఎన్నికలప్పుడు ఒక మాట చెప్పాను, గంజాయి సేవించిన వాడికి తల్లికి భార్యకు వ్యత్యాసం తెలియదు, అన్ని సమస్యలు పరిష్కారం చేస్తా. గంజాయి మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి అలవాటు చేసుకున్నాక మళ్ళీ ఆ అలవాటు వదులుకోలేరు, కొంచెం టైం పడుతుందని చెప్పారు. ఈరోజు హామీ ఇస్తున్నా, గంజాయి మన రాష్ట్రంలో ఎక్కడా పండించకుండా చేశాం.
వేరే దిక్కడి నుంచి కొంతమంది తెస్తున్నారు. ఒక్క రివ్యూ పెట్టలేదు. ఈగల్ డిపార్ట్మెంట్ పెట్టారు. నేను మీకు ఇచ్చే మాట, గంజాయిని పూర్తిగా కంట్రోల్ చేసి గంజాయి రహిత రాష్ట్రంగా తయారయ్యే వరకు నేను మీకు అండగా ఉంటానని మరొకసారి హామీ ఇస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ సొమ్ము కూడా డైవర్ట్ చేసేశారు. దగ్గర 25,000 కోట్ల రూపాయలు వాళ్లకు బకాయిలు పడ్డారు. కడాన పెళ్లికి వాళ్ళ డబ్బులు వాళ్ళు డ్రా చేసుకోవాలంటే చేసుకోలేని పరిస్థితి వస్తే నేను వస్తాను, ఒక విడతల వారిగా వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళకి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అన్నా క్యాంటీన్ అదేం పాపం చేసిందో నాకు తెలియదు, దాన్ని కూడా రద్దు చేశారు. మళ్ళీ నేను ఈరోజు అన్ని కూడా ప్రారంభించాను. ఇవి కాకుండా ఇంకో 70 పెడుతున్నా. దగ్గర 270, 300 అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాళ్ళందరికీ అన్నం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. శాండు, మైను, వైను అన్నిట్లో దోపిడే. కడాన వెంకటేశ్వర స్వామికి ఇచ్చే ప్రసాదం కూడా కల్తీనే, ఆ నెయ్యి కూడా కల్తీనే. ఇప్పుడు ఆయన అంటాడు నేనేదో క్రెడిట్ చోరీ చేస్తున్నానంట. అంటే ఏం మాట్లాడుతున్నా కూడా తెలియదు, ఏం మాట్లాడినా జరిగిపోతుంది అనుకుంటున్నారు తప్ప ఒక పద్ధతి లేని రాజకీయం చేస్తున్నారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతున్నాను, మంచికి చెడుకి వ్యత్యాసాన్ని ఎప్పటికప్పుడు నెమరేసుకోవాలి. రాజకీయ నాయకులే కాదు, సమాజంలో ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మాటలను బేరీజ్ చేసుకుని మంచిని ప్రోత్సహించాలి, చెడును ఖండించాలి. అప్పుడే సమాజంలో మంచి జరుగుతుంది, మీకు భవిష్యత్తు ఉంటుంది. మీకే కాదు మన పిల్లలకు కూడా బంగారు భవిష్యత్తు ఉంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నేను ఒక యజ్ఞమారిగా తీసుకున్నా. నేను స్వచ్ఛమైన ఆలోచనలే తీసుకొస్తాను. నేను ఒక ఆలోచన చేశాను. మన పోయినప్పుడు దావోసుకు పోయినప్పుడు మనలో శక్తి సామర్థ్యాలు కావాలి, చెడు మంచిని ఆలోచించాలి. అందుకని ఎప్పటికప్పుడు ఆలోచనలకి పదును పెట్టాలి. పదును పెట్టి మనం చేసే నిర్ణయం సరైన నిర్ణయమా కాదా అని మళ్ళీ ఆలోచించి ఏ సమయంలో కూడా సరైన నిర్ణయం తీసుకోగలిగితే ఈ రాష్ట్రానికి తిరుగుండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక